మీ ఇంట్లో సడన్‌గా కరెంట్ పోయిందనుకోండి, ఎవరిని పిలుస్తారు? ఎలక్ట్రీషియన్‌ని పిలుస్తారా? ప్లంబర్‌ని పిలుస్తారా? ఎలక్ట్రీషియన్‌ని పిలుస్తారు కదా! ఏదైనా పైపుల్లో లీకేజ్ అవి ఉంటే మీరు ప్లంబర్‌ని పిలుస్తారు కదా! అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ని చూస్తారు. అంతే కదా! అంటే జీవితంలో ప్రతిదానికి ఒక నియమం ఉంటుంటుంది. అంటే ఏదైనా అవసరానికి సరిపడా స్పెషలిస్ట్‌ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇన్సూరెన్స్‌కి సంబంధించిన విషయాల కోసం ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద మీరు ఆధారపడి లాంగ్ టర్మ్ పాలసీల కోసం ఇబ్బంది పడ్డం ఎందుకు? అంటే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ మాత్రమే వృత్తిగా ఉండే వాళ్ళ మీద మీరు ఆధారపడితే మీకు సరిపడా పాలసీని అతను స్టడీ చేసి మీకు సరైన పాలసీని మీకు సూచించగలుగుతాడు. అంతేకాకుండా ఏదైనా అవసరం వచ్చినప్పుడు క్లెయిమ్‌లో మీకు హెల్ప్ చేయడం కానీ, సర్వీస్ చేయడంలో కానీ అతను మీకు అన్ని విధాలా సహాయపడతాడు. కాబట్టి ఏజెంట్ మీద ఆధారపడడం అనేది ఉత్తమోత్తమం. ఆలోచించండి.